హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన టాపిక్ ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. ఎందుకంటే ఈ ఒక్క వీడియో గనక మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని ఫాలో అయ్యారు అంటే జీవితం ప్రతిరోజు అద్భుతమే. మీరు కోరుకునే కోరికలని లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా చాలా ఈజీగా పొందగలరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా ఫాలో అవ్వండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్ హోపోనోపోనో అర్థం చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. క్లియర్గా చెప్పాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మన కోరికలు నెరవేరాలి అంటే మన లోపట ఉన్న నెగిటివ్స్ని క్లీన్ చేయాలి. అంటే మనల్ని మనం హీల్ చేసుకోవాలి. నిజం చెప్పాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనల్ని మనం హీల్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం అంటే ఏదో శరీరాన్ని క్లీన్ చేసుకోవడం అంటే స్నానం చేయడం, లేదంటే బ్రష్ చేయడం లాంటిది కాదు. గుర్తుపెట్టుకోండి, నిజంగా చెప్పండి, ఒకసారి మీకు మీరు ఆలోచించుకోండి. ఉదయాన్నే లేచిన తర్వాత బ్రష్ చేయకుండా వేరే వ్యక్తులతో మాట్లాడితే మీకు ఎలా అనిపిస్తుంది? ఒక డిస్కంఫర్ట్, ఏదో కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయి మాట్లాడాలి అన్న ఇబ్బంది, అంటే ఏదన్నా చెప్పాలి అన్నా సరే ఏదో ఒక నెగిటివ్ ఎమోషన్, ఏదో అనీజీ అనిపిస్తుందా లేదా? అలాగే మన లోపట ఉన్న నెగిటివ్స్ని, మన లోపట ఉన్న చేదు అనుభవాలని హీల్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి ఏ రోజుకు ఆ రోజు. గుర్తుపెట్టుకోండి, నిజం చెప్పాలి అంటే మన బయట ఉన్న శరీరాన్ని, బాడీని ఒక రోజు క్లీన్ చేయకపోయినా పెద్దగా కొంపలు ములగకపోవచ్చు. కానీ లోపట ఇన్సైడ్ ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని, నెగిటివ్ ఫీలింగ్స్ని ఎప్పటికప్పుడు హీల్ చేసుకోవాలి. దానికే కొన్ని ప్రాసెస్, కొన్ని మెథడ్స్, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చెబుతాను, జాగ్రత్తగా విని ప్రతిరోజు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అందులో మొదటి స్టెప్ ఏంటంటే మీ నెగిటివ్ ఆలోచనలు గుర్తించండి. అంటే మీకనేది నెగిటివ్ ఆలోచనలు అనేవి ఏవైనా వస్తే, మీకు గనక నెగిటివ్ ఆలోచనలు వస్తే వాటిని గుర్తించి అవి కేవలం ఆలోచనలు మాత్రమే, అవి నిజాలు కావు. గుర్తుపెట్టుకోండి, ఏమైనా నెగిటివ్ ఆలోచనలు వచ్చాయనుకోండి, అవి జస్ట్ ఆలోచనలు. ఆ ఆలోచనల్ని రీప్రోగ్రామింగ్ చేయొచ్చు పాజిటివ్ ఎఫర్మేషన్స్ ద్వారా. ఎందుకంటే అవి నిజాలు కావు. నేను చెయ్యలేను, నా వల్ల కాదు, నేను అదృష్టవంతుణ్ణి కాదు అనేవి కేవలం ఆలోచనలే. రియాలిటీ ఏంటంటే మీరు చాలా సక్సెస్ఫుల్ పీపుల్. ఎలా ఉండాలంటే నేను చాలా అదృష్టవంతుణ్ణి, నేను ఏ పనైనా చేయగలను, నేను పట్టిందల్లా బంగారం, ఇది రియాలిటీ అని ఫీల్ అవ్వాలి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు అది జస్ట్ ఆలోచనలు మాత్రమే, రియాలిటీ అనేది అది కాదు అని మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో, ఎప్పుడైతే మీరు మాడిఫై చేయగలుగుతారో హీలింగ్ జరుగుతున్నట్టే లెక్క. ఇంకొక స్టెప్ ఏంటంటే కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు మీకు జరిగే 3 నుంచి 5 విషయాలని కృతజ్ఞతాపూర్వకంగా రాయండి. మీరు కలిగి ఉన్న చాలా విషయాలు ఉంటాయి, అందులో కనీసం 3 కానీ 5 కానీ రాయండి. రాయడం రాని వాళ్ళు చక్కగా మంచి ఫీల్తో గుర్తు తెచ్చుకొని వాటికి గ్రాటిట్యూడ్, కృతజ్ఞత చెప్పుకోండి. ప్రతిరోజు ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 3-5 ఏట్లకైనా చెప్పాలి కృతజ్ఞత అంటే కాదు, మీరు ఎన్నన్ని చెప్పుకున్నా పర్వాలేదు, అంటే ఎన్ని ఆటలు చెప్పుకున్నా పర్వాలేదు. కృతజ్ఞత అనేది కనీసం 3-5, కనీసం 3 నుంచి 5 వాటికి కృతజ్ఞతలు చెప్పండి. అది వస్తువులైనా, మీకు సహాయపడే వ్యక్తులైనా సరే. అలాగే ప్రతిరోజు విజువలైజేషన్ కూడా అలవాటు చేసుకోండి. ప్రతిరోజు కనీసం 3 నుంచి 5 నిమిషాలైనా సరే విజువలైజేషన్ అనేది అలవాటు చేసుకోండి. చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే విజువలైజేషన్ మీరు ఎంత పర్ఫెక్ట్గా అలవాటు చేసుకుంటారో. ఎందుకంటే మా క్లాసెస్లో ప్రతిరోజు కూడా లైవ్లో విజువలైజేషన్ చెప్పడం జరుగుతుంది, చేయించడం జరుగుతుంది. అంటే అది ఒక అలవాటుగా మార్చుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు, లేదంటే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో కూడా కనీసం 3 నుంచి 5 నిమిషాలు విజువలైజేషన్ చేయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు కావాల్సింది మీరు ఆల్రెడీ పొందితే కలిగే అనుభూతిని విజువలైజేషన్ రూపంలో, ఊహ రూపంలో యూనివర్స్లోకి పంపించండి. మీ సబ్కాన్షియస్ మైండ్కి యాడ్ చేయండి. అలాగే ఇంకొక విషయాన్ని మాత్రం రెగ్యులర్గా ఫాలో అవ్వండి, దాన్ని అలవాటుగా మార్చుకోండి. అదేంటంటే క్షమించడం, ఫర్గివ్నెస్. ఇతరులపై ఉన్న కోపాన్ని, పరిస్థితులపై ఉన్న బాధని కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా నెగిటివ్ ఎమోషన్స్. మీరు ఎప్పుడైతే క్షమించడం అనేది అలవాటుగా మార్చుకుంటారో ఆ నెగిటివ్ ఎమోషన్ నుంచి బయటకు వస్తారు. ఎందుకంటే మీరు ఒక వ్యక్తి గురించి కోపంతోటో, బాధతోటో, అదే ఫీలింగ్తో మీరు ఉన్నారనుకోండి, క్షమించుకుంటా, అది మీ ఇన్సైడ్
గుర్తుపెట్టుకుని మీకు ఒక ఇన్సైడ్ ఒక గాయంలాగా తయారవుతుంది. అది కదా హీల్ అవ్వాలి. గుర్తుపెట్టుకొని క్షమించడం నేర్చుకున్నారు అంటే మీ లోపట ఉన్న గాయం, మీ లోపట ఉన్న నెగెటివ్ ఎమోషన్ చాలా ఈజీగా హీల్ అయిపోతుంది. అప్పుడు కదా అసలైన మార్పు మీరు చెప్పే అఫర్మేషన్‌కి, మీరు చేసే మేనిఫెస్టేషన్‌కి లేదంటే ఏదైనా అద్భుతంగా పనిచేసే టెక్నిక్‌ని మీరు ఫాలో అవుతారు చూసారా? దానికి పర్ఫెక్ట్ ఎనర్జీ ఇస్తున్నట్టు లెక్క. అలాగే ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు 15 మినిట్స్ అయినా సరే మెడిటేషన్ చేయండి. ఇది చాలా 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 పవర్‌ఫుల్‌గా పనిచేసే టెక్నిక్. ప్రతిరోజు కనీసం 15 మినిట్స్ అయినా మెడిటేషన్, ధ్యానం, మనసుకు ప్రశాంతత, కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని పెంచుతుంది మెడిటేషన్ చేయడం అనేది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే లాస్ట్ పాయింట్ ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది మీరు కోరిన కోరికల వైపు మీ ఆలోచనలు పంపిస్తున్నాము. మంచి అఫర్మేషన్ చెప్పుకుంటున్నాము. చాలా చాలా విషయాలు ఫాలో అవుతున్నాము. అలాగే దానికి తగ్గట్టు ఒక యాక్షన్ అంటే ఒక చర్య తీసుకోవాలి మీకు కావలసిన దాని వైపు. నేను ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి అని ప్రతిరోజు పాజిటివ్‌గా ఆలోచిస్తాను, పాజిటివ్‌గా మాట్లాడతాను, నేను పాస్ అయిపోయానని విజువలైజేషన్ చేసేస్తాను అంటే సరిపోతుందంటే కాదే. దానికి తగ్గట్టు మీ వంతుగా ప్రాక్టీస్ కూడా చేయాలి కదా! ఎఫర్ట్స్ అనేది మినిమమ్ పెట్టాలి కదా! అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే యాక్షన్ చర్య తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇలా రెగ్యులర్‌గా గనక ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్‌ని చాలా జాగ్రత్తగా ఒక స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి 5, 6 పాయింట్లున్నాయి. అవి రాసుకొని మీరు ప్రతిరోజు తూచా తప్పకుండా ఫాలో అయ్యారు అంటే మీ ఇన్‌సైడ్ హీల్ జరుగుతుంది. అంటే మీ ఇన్‌సైడ్ క్లీనింగ్ జరుగుతుంది. అది క్లీనింగ్ జరుగుతున్నప్పుడు కలిగే అనుభూతి అంతా ఇంతా కాదు. గుర్తుపెట్టుకోండి. లోపట హీల్ అవ్వనంత వరకు బయట మీరు చేసే ఏ పనులైనా సరే 100% సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు. ఇలా చెబుతున్నానని ఏమీ అనుకోవద్దు. ఇది వాస్తవం. లోపట హీల్ అవ్వాలి. అంటే లోపట ఉన్న నెగెటివ్ ఎమోషన్స్ రిమూవ్ అవ్వాలి. అప్పుడే మీరు చేసే ఎఫర్మేషన్, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏదైనా సరే దానికి ఫుల్ ఎనర్జీతో, ఫుల్ ఎఫర్ట్‌తో మీరు చేస్తున్నట్టు లెక్క. అప్పుడు ఆటోమేటిక్‌గా రిజల్ట్ కూడా అంతే ఫాస్ట్‌గా వస్తుంది. హీలింగ్ చేసుకోవడం చాలా అవసరం. ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు పాయింట్ టు పాయింట్ చెప్పడం జరిగింది. ఒక్కసారి నోట్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకోండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు మీ ఆలోచనల్ని, మీ మాటలని, మీ ఫీలింగ్స్‌ని కరెక్ట్‌గా ఫాలో అయ్యారు అంటే, కరెక్ట్‌గా ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్లారు అంటే హీలింగ్ జరుగుతుంది. ఆటోమేటిక్‌గా లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.